నమస్కారం. ఈరోజున తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం, పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు దగ్గరలో ఉన్న కృష్ణరాజపురం 2 రోజులకి మనం రైస్ ఆడిచ్చి ఫిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పండుగ వస్తుంది కాబట్టి పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారానికి ఈ రోజున 2 రోజులకి మనం కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రోజులకి మనం రైస్ ఆడిచ్చి ఫిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్డర్ ప్రకారమే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంది. రైస్ అయిపోతుంది ఒక 2 రోజులు 3 రోజులు ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడించి ఫిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లిగూడెంకి, అదేవిధంగా బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణరాజపురంకి మనం ఈరోజు రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఈ విధంగా జనవరి 5వ తారీఖు రావడం జరిగింది. మనం ఆర్డర్ ప్రకారమే ఏ సంవత్సరం 2021లో మనం ప్రారంభించినప్పటి నుంచి ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికీ మనం ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 3 రోజుల ముందుగా ఇంటిమేట్ చేస్తే కొంతగాని గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఆర్డర్ ప్రకారమే ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 2025లో మార్చిలో వరి కోత కోసి మనం తినడం జరుగుతూ ఉంది. ఈ 2026లో మార్చిలో వరి కోతలు అవుతాయి. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ వరి కోతలు మార్చిలో కోసినప్పటికి కూడా మనం మార్చ్, ఏప్రిల్, మే, జూన్, కుదిరితే జూలై కూడా ఒక 4-5 నెలల పాటు మనం మగ్గిచ్చి ఒక్క గింజ కూడా మనం బయటకు తీయం కూడా. జూన్, జూలైలో మళ్ళీ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు మన పాత రైసే పోయిన సంవత్సరం మార్చిలో వరి కోత కోసి మనం తినడం జరుగుతూ ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా తొందరలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ పండగ సీజన్లు కాబట్టి రైస్ యొక్క డీటెయిల్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఆ రైస్ తినడం అనేది ముఖ్యమైనటువంటి విశేషం. అది చెన్నమాధవన్ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ వరి వంగడం సృష్టించిన వాళ్ళే కాబట్టి. ఓకే, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్, థ్యాంక్ యూ.